నమస్కారం అండి. నేను శాస్త్రీయ ములుగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో తీసుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగానే ఇంకా ఈ వామపక్షాలు వీళ్ళందరూ కూడా లేచారన్నమాట నిద్రలో నుంచి. ఏమిటి అసలు ఇదంతా అని చెప్పి. సో దాని గురించి మాట్లాడటానికని చెప్పి మళ్ళీ డాక్టర్ చాగంటి గారినే పిలిచారు. డాక్టర్ చాగంటి గారు నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. శాస్త్రి గారు, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తోంది. ఓకే సార్. సార్ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ఇప్పుడు గవర్నమెంట్ ఈ విలువలకి, ఎథనిక్ విలువలకి వాటి కోసం తీసుకుంటుంటే అదే విద్యార్థుల నైతిక విలువలకి విద్యార్థుల నైతిక విలువల గురించి తీసుకోవటంలో అది తీసుకోవటం కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆయన తీసుకోవటం వల్ల ఫ్యూడల్ విధానాలు కోసము ప్రవచనాలు చేస్తున్న ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యార్థుల నైతిక విలువల కోసము తీసుకోవటం వల్ల ఇది మంచిది కాదు అని చెప్పి సీఎం గారికి కవులు, రచయిత్రులు, ప్రజా సంఘాలు బహిరంగంగా లేఖ రాశారన్నమాట. ఓకే ఓకే, ఈ నైతిక విలువలకి చాగంటి గారు నియామకం ఎట్లా మంచిది కాదు అని చెప్పి ఓకే మెయిన్ గా ఏంటంటే దీనికి మనకి జన విజ్ఞాన వేదిక తెలుసు కదా మీకు, రమేష్ గారు. రమేష్. కానీ దీనికి అవును, ఇతను ఎవరో ఆనంద్ అని చెప్పాడని విన్నాను నేను. సో వీళ్ళు గగ్గోలు రేపుతున్నారు అనమాట. ఇది ఆయనకి ఆ నైతిక విలువలకి సంబంధం లేదు అంటున్నారు, అంతేనా? నైతిక విలువలకి సంబంధం లేదు అని చెప్పి. అంటే చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యార్థుల నైతిక విలువలకి రిప్రజెంటేటివ్గా ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన పెట్టారంటే మళ్ళీ ఈయన దేశాన్ని, లేకపోతే పిల్లల చదువుల్ని, పిల్లల ఆలోచన శక్తిని అంతా కూడాను మళ్ళీ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలోకి తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ మంచిది కాదు. మనం అంతా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళము. అయితే వీళ్ళకి ఐ డోంట్ నో, వీళ్ళందరూ మాట్లాడుకున్న వాళ్ళ మేధావులు వీళ్ళకి అసలు నైతిక విలువలు అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. నాకు అర్థమైంది. అంతే కదా, మోరల్స్ అంటే ఏంటో తెలియకపోతే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నైతిక విలువలకి రిప్రజెంటేటివ్గా పెట్టారు. ఈయన చాగంటి కోటేశ్వరరావు గారు ఆయనకి సరిపోతాడా లేదా పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతిక విలువల గురించి మాట్లాడాలి, అవునా? వైఎస్ఆర్ ఇప్పుడు చెప్పండి సార్, విద్యాశాఖ మంత్రి ఎవరండి? ఎవరో ఒకళ్ళు ఉంటారు. అవును. హోంశాఖ ఎవరండి? ఎవరో ఒకళ్ళు ఉంటారు. అవును. హోంశాఖ మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతము టీడీపీ నుంచి ఒక స్త్రీమూర్తి ఉన్నది. అవును, అవును. ఆవిడ పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, సునీతానా ఏదో అనుకుంటాను. ఐ డోంట్ నో, మేబీ. సో ఆవిడ ఇప్పుడు హోంశాఖకు మంత్రి. అవును. ఆవిడ పోలీస్ క్యాడర్లో ఉన్నారా ఒకప్పుడు ఎప్పుడన్నా? లేదు సార్. మరి ఆవిడని చేశారుగా, అంతేగా. అప్పుడు మరి ఎలా సూటబుల్ అయ్యారు ఆవిడ? అవును. అంటే ఆవిడికి ఏమన్నా కావాలి విషయాలన్నప్పుడు ఆ పక్కనున్న ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు సలహాలు ఇస్తారు. అవును సార్, అవును సార్. అవునా కదా? మంత్రి అన్నాక మంత్రికి ఒక సెక్రటరీ ఉంటారు కదా మరి. అవును. సునీత గారు కాదు, ఆమె పేరు అనిత. సరే, అనిత గారు. సో అనిత గారు ఇప్పుడు ఆవిడ, సో ఆవిడకి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తుంటారు సలహాలు. సో సలహాలు ఇవ్వడానికి ఎవరో ఎంతమంది చదువు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు అక్కడ. అవును. పోనీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఏమైనా ఒకప్పుడు ఐపీఎస్ అంటే కాదు, ఆయన ఐఏఎస్ డైరెక్ట్గా. అవును, అవును. సో ఇప్పుడు ఏంటంటే సిస్టంలో మనం అట్లా అర్థం చేసుకోవాలి. హోంశాఖకు మంత్రిత్వం కావాలి అంటే డెఫినెట్లీ యు రిక్వైర్ టు బీ ఇన్ దట్ డైరెక్షన్. అంటే మీరు ఒకప్పుడు ఐపీఎస్గా చేసి రిటైర్ అయిన వాళ్ళనో లేకపోతే ఐపీఎస్గా చేస్తూ ఉండగా వాళ్ళని ప్రమోట్ చేసి మంత్రిత్వ శాఖ అప్పచెప్పడమో బాగుంటుందేమో కదా. ఎగ్జాక్ట్లీ. అవునా? అలా చెయ్యట్లేదు కదా. మరి జన విజ్ఞానం ఏదో వాళ్ళకి ఆ బుర్ర లేదా? ఒకటి, నంబర్ 1.
జన విజ్ఞాన వేదిక వాళ్ళు అందరూ కూడా పిహెచ్డీలు చేశారా? ఏదైనా సైన్స్ సబ్జెక్టులో పిహెచ్డీలు చేశారా? చేయలేదు. చేయలేదు. కొంతమంది 10th ఫెయిలు, కొంతమంది ఇంటర్మీడియట్ ఫెయిలు, బాబు గోగినేని ఫెయిలు, ఆ ఫెయిలు, ఈ ఫెయిలు ఉన్నారు. అవును. అవునా కాదా? సో వీళ్ళందరూ కూడా జన విజ్ఞాన వేదికకి సంబంధించిన ఫెయిల్యూర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఉమ్. కవులు, రచయితలు అంటే ఆ కవులు నేను ఒక పద్యం రాస్తే కవిని అయిపోతాం. అంతే. అవునా కదా? లేదా 5,000 శ్లోకాలట ఎవరో రాశారు, ఒక ఆయన ఒక పద్యం 5,000 శ్లోకాలతో ఒక పాట రాశాడు ఆయన. నిన్ననో మొన్న న్యూస్ వచ్చింది. 5,000 శ్లోకాలు, 5,000 ఉన్నాయి అందులో. అయ్య బాబోయ్. రాశాడు, పుస్తకం ప్రచురించాడు. అది రేవంత్ రెడ్డి గారి చేతనో ఎవరి చేతనో మరి ఎవరో మంత్రిత్వతో ఓపెన్ చేయించాడు. బ్రహ్మాండం మరి. సో ఇప్పుడు విశేషం ఏంటంటే నైతిక విలువలు చెప్పడానికి మోరల్స్ గురించి మాట్లాడాలి. మోరల్స్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అనేక ప్రవచనాల్లో ఆయన రాముడు ఏం చేశాడు, ధర్మరాజు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడు, ఇలాంటి మోరల్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అవే వీళ్ళకి నచ్చవు కదా. వాళ్ళకి నచ్చుతాయి కాదు, కరెక్టా కాదా అనేది ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు రాముడు భార్యను రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయినప్పుడు రావణాసుడిని చంపడం కరెక్టా కాదా? ఇదేమిటి? అవును. ఇది ఎందుకు? దానిలో మధ్యలో ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు, తర్వాత వాలి ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, మంత్రివాళ్ళు. జాంబవంతుడు ఉన్నాడు, తర్వాత నల నీలులు ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడికి వస్తే లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు కాకుండా ఇంకా మాట్లాడాలంటే మనకి ఈయన పేరేంటి, అంగదుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. అవును. అందరినీ కూర్చోపెట్టి అందరూ మాట్లాడుకున్నారు, నీతి విలువలు మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. అందులో అగస్త్యుడు ఋషులు వచ్చారు, అగస్త్యుడు వచ్చాడు, అత్రి మహాముని వచ్చాడు, అనసూయాదేవి వచ్చింది, ఇంతమంది ఋషులు వచ్చారు. తర్వాత ఆయన ఎవరు, ఆయన పేరేంటి, భరద్వాజ మహర్షి వచ్చాడు. ఇంతమంది ఋషులు అందులో పాల్గొన్నప్పుడు, మనం అందులో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన నీతి వాక్యాలు అవన్నీ కూడా ఈయన ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పాడు. అవును. కాబట్టి ఎవరికి స్టూడెంట్స్కి విలువలు చెప్పేటప్పుడు బాబు ఇది బాధ్యత అని చెప్పాలి. అవునా? అమెరికాలో నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు నాకు ఎథిక్స్ కమిటీ అని వాళ్ళు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ ఒకటి పెట్టారు, ఎథిక్స్ ఇలా ఉండాలి ఇది అని. మరి ఆ ఎథిక్స్ కమిటీ ఒకటి పెట్టారా లేదా? ఈ సైన్స్కి సంబంధించిన ఎథిక్స్ ఎలా ఉండాలో చెప్పారు. అవును. అవునా? ఇప్పుడు మనం ఒక పేపర్ రాస్తున్నాము. ఇప్పుడు నేను ఒక పేపర్ రాశాను, పబ్లిష్ చేశాను. దాన్ని ఎవడో ఒకటి కాపీ కొట్టి వాడిదాన్ని మళ్ళీ ఇంకో చోట పబ్లిష్ చేసుకోబోయాడు అనుకోండి, అది ప్లేజరిజం అవుతుంది. మీకు తెలుసు మీకు అది. సో వీటి చేయకూడదని చెప్పడానికి ఒక కమిటీ ఉంటుంది. సో వాళ్ళు ఎథిక్స్ గురించి మాట్లాడతారు. అయితే ఎథిక్స్ మాట్లాడటము, సిమిలర్లీ మోరల్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. బాబు ఇది మోరల్ కాదు నాయన, ఇది ఇమ్మోరల్ అని చెప్తారు. సో చెప్పినప్పుడు అది చేయకూడదు అని తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగంలో ఉంటాయి కదా. అవును. సో మోరల్స్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి మన రామాయణ మహాభారతాల్లో లభించినంతగా ఇంకెక్కడ లభిస్తాయి చెప్పండి? అవును. అవును. అవునా? సో దేర్ ఫోర్ ఇది మొత్తం రాజ్యానికి సంబంధించింది, యుద్ధానికి సంబంధించింది, ప్రజల యొక్క నీతి విలువలకు సంబంధించి. ఇప్పుడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేశారు సభలో. అది ఏంటి, మోరలా ఇమ్మోరలా ఏమిటి? మాట్లాడుకోవాలా వద్దా? ఎవరు సపోర్ట్ చేశారు, ఎందుకు సపోర్ట్ చేశారు, ఎవరు అపోజ్ చేశారు, ఎందుకు అపోజ్ చేశారు, అప్పుడు వాళ్ళని ఎలా చంపాడు అర్జునుడు, ఇవన్నీ ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడు ఏమంటారంటే మోరల్స్ అనే సంగతి ఈయన ఎన్నోసార్లు ఎన్నో సభలలో ఈయన చెప్పారు. అవును. సరే, ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్గా అవే పిల్లలకి చెప్తారా చెప్పరా అంటే పిల్లలు అడిగితే చెప్తాడు ఆయన. లేదు, పిల్లలందరూ మీరు ఇలా ఉండాలి, మంచిగా నీతిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని చెప్తాడు. ఆయన చెప్పిన దానిలో ఇది అబ్జెక్షన్ ఉందని చెప్పమనండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లలకి ఇది బోధిస్తున్నాడు ఆయన, ఇగో ఇది తప్పు, ఇది ఈయన బోధించేది ఇది తప్పు అని చెప్పమనండి. అది బాగుంటుంది. కానీ నువ్వు ఆయన పనికిరాడు అని చెప్పడానికి నువ్వెవరు? హోమ్ మినిస్టరే పనికిరారు నా విషయంలో అసలు. మరి కదా, ఎవరు పనికి వస్తారు అక్కడ? మినిస్టర్లుగా ఎంతమంది తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ యాక్టర్ ఒకప్పుడు, ఆయన సడన్గా డైరెక్ట్గా మినిస్టర్ అయ్యాడు. ఆ మినిస్టర్లోంచి ఏదో పోస్ట్లోకి వచ్చాడు. లేదండి ఆయన కష్టపడ్డాడు, తిరిగాడు, అవన్నీ తిరిగితే మినిస్ట్రీ పోస్ట్ సరిపోతుందా? కాదు కదా. అలా అంటే రోజు తిరిగేవాడు, బస్సు డ్రైవరు తిరుగుతున్నాడు, కండక్టర్ తిరుగుతున్నాడు, అది కాదు కదా పాయింట్. సో ఏంటంటే వీళ్ళందరూ కూడా పాపం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి అందరిలోకి వెళ్ళి మాట్లాడి తెలుసుకొని పైకి వెళ్ళాడు అనుకుందాం కాసేపు, అవునా కదా. అట్లాంటప్పుడు ఈయన కూడా అంతే కదా సార్, ఎన్నో ప్రవచనాలు చెప్పి ఈయనకి ఆ విద్వత్తు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి పోస్ట్ ఇచ్చారు. ఆయనకంటే బెటర్ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు గాక, అది విషయం వేరు. కానీ ఆయన పనికి రావడం చెప్పడం తప్పు. నేను ఖండిస్తున్నాను.
ఈ జన విజ్ఞాన వేదిక ప్లస్ ఈ నాస్తికుల్ని వాళ్ళందరినీ కూడా విపరీతం ఖండిస్తున్నాను. కమాన్ ఛాలెంజ్, రమ్మనండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళని. వాళ్ళ సమాధానం ఎట్లా చెప్తారో అడుగుదాం. అప్పుడు రారు లేదు, చాగంటి కోటేశ్వరరావుని పెడదాము, వీళ్ళని పెడదాం. అవును, మొరాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆయన్ని అడుగుదాం, ఈయన్ని అడుగుదాం. వీరెట్లా Exactly. సమాధానం చెప్తారు, వాళ్ళెట్లా సమాధానం చూద్దాం. పబ్లిక్ డిబేట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు జనం అది కదా, అది కదా అసలు, అది కదా ఛాలెంజ్ అంటే. అలా ఉండాలి కానీ ఆయన పనికిరాడని కొట్టిపారిన 72 మంది కూర్చొని ఏదో సభ పెట్టుకుని ఏదో చేశారు ఏదో అని విన్నాను నేను. అంటే ఏంది ఇది? మీరు ఆయన్ని పిలవండి, అయ్యా నువ్వు ఎలా సమర్థుడు చెప్పు నాకు, మేమందరం మేము అగ్రి అయిపోతాం. మీరు కనుక తప్పు చెప్తే మేము తప్పని చెప్తాం, మీరు కరెక్ట్ చెప్తే మేము కరెక్ట్ అని చెప్తాం అని చెప్పి పండితుల్ని పిలిపించాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. నైతిక విలువలు అంటే నువ్వు ఎవరిని పడితే వాడిని విపరీతంగా తిట్టడం కాదు నైతిక విలువ అంటే. జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రతిదాన్ని అవినీతి కింద అంటే ఫస్ట్ ఈ పొలిటీషియన్ చెప్పమనండి. ఇప్పుడు మోరల్ వాల్యూస్ ఎక్కడనే చెప్పండి. ఓకే సార్, ఒక్క నిమిషం. సారీ శాస్త్రి గారు. సో ఇప్పుడు ఇంకొక మీటింగ్ ఉంది నాకు, అందుకే నేను చెప్పా కదా హార్ట్ స్టాప్ అని. సో అదనమాట. సో చాగంటి కోటేశ్వరరావుని విమర్శించే ముందర ఒకసారి వాళ్ళు నైతిక విలువలు అంటే ఏంటో తెలుసుకోమనండి. నైతిక విలువలు అంటే చెడామడా ఎవరిని పడితే ఏది పడితే అది అంటం కాదు. సైన్స్కి నైతిక విలువ ఉండదు. అందుకే కదా ఈ ఫార్మసీలు దోచుకు తింటున్నారు, జనాలను సంపుకు తింటున్నారు కదా. సో వాళ్ళకి తెలియదు ఆ విషయాలని. తెలియదంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు నమ్మిన గుర్రానికి 3 కాళ్ళు లేదా గుండెలకు 3 కాళ్ళు అని మొదలు పెడుతున్నారు. సో అది వాళ్ళకి నాకు తెలిసే ఏంటంటే మన సంస్కృతం కానీ మన సంస్కృతి కానీ వీటిలో ఏమీ నైతిక విలువలు లేవు. వాళ్ళు నమ్ముతున్న సైన్స్లో, ఇంగ్లీష్ వాడు వదిలేసిన సైన్స్లోనే ఉన్నాయి అన్ని విలువలు, ఇక్కడ ఏమీ లేవు అని చెప్పి. సైన్స్లో విలువలు ఎక్కడ ఉన్నాయండి? సైన్స్ ఈజ్ సైన్స్, అబ్స్ట్రాక్ట్, అది కాదు కదా. ఇప్పుడు విలువలు అన్నవి ఏంటి, మోరల్స్ అన్నవి ఎలా ఉండాలి, మొరాలిటీ అంటే ఏమిటి, అది వెరీ ఇంపార్టెంట్. అది డిస్కషన్కి రమ్మనండి, మాట్లాడదాము. రారు. మీరు అన్నట్టు మేము నమ్మిన కొందరికి 3 కాళ్ళు అంతే. అంతే, తప్పది, నేను ఖండిస్తున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు సూటబులా కాదా అన్నది ఆయన కూర్చోపెట్టి, మీరు కూర్చొని మోరల్స్ గురించి ప్రశ్న అడిగి ఆయన నుంచి తెలుసుకోండి. లేకపోతే జస్ట్ అలానే హోమ్ మినిస్టర్ గారిని కూడా పిలిచి, అమ్మా నీకేం తెలుసు అసలు హోంశాఖ గురించి అని చిన్నాభిన్నంగా అడగండి. అలానే చంద్రబాబు నాయుడు అసలు నువ్వు చీఫ్ మినిస్టర్ ఎందుకు అయ్యావా, నీకేం మోరల్స్ ఉన్నాయని చెప్పి అడగండి. రాజకీయ నాయకులందరూ నిలబెట్టి అడగండి, ఏం మోరల్స్ ఉన్నాయా, మీరు ఇది ఫ్రీగా ఇస్తా, అది ఫ్రీగా ఇస్తా, ఇది ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఏది ఇవ్వకుండా మానేశారు కదా, మీకేం మోరల్స్ ఉన్నాయి, ఇది ఎత్తమానండి. ఇది ఎత్తి ఇది అందరినీ కూర్చోబెట్టి మాట్లాడమండి, ఒక్కొక్కరిని మొరాలిటీ గురించి మాట్లాడదాం. అది శాస్త్రి గారు. సరే, థ్యాంక్ యూ సార్.